నిన్న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో ఒక్కసారి ఐపీఎల్ పాయింట్ల టేబుల్ ఉత్కంఠంగా మారింది. ఇక నిన్న గుజరాత్ పై చెన్నై ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇక సిఎస్కే, ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ లు వారి ప్లే ఆఫ్ రసవత్తరంగా మారిపోయింది. ఈ ఓటమితో సిఎస్కే కు మిగిలిన 2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి, అందులోని ఇతర జట్ల ఓటములపై ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుత పాయింట్ల టేబుల్లో కోల్కతా, రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. మిగిలిన 3-4 స్థానాల కోసం 5 టీంలు పోటీ పడుతున్నాయి. ఈ 2 బెర్తులు ఎవరికి దక్కుతాయన్నది థ్రిల్లింగ్ గా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తు కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పోటాపోటీగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ఆఖరికి గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవడం ఇప్పుడు మరింతగా ప్లే ఆఫ్స్ రేస్ మారిపోయింది. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 8 విజయాలతో కోల్కతా నైట్ రైడర్స్ 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, కోల్కతాతో సమానంగా రాజస్థాన్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 16 పాయింట్లతో 2 జట్లు ప్లే ఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ఇక 14 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్ లో అంటే పంజాబ్, ఢిల్లీలతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ లో గెలిచిన ప్లే ఆఫ్ బెర్త్ కు డోకా ఉండదు. ఇక సన్ రైజర్స్ తర్వాత ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచేందుకు సిఎస్కే, ఢిల్లీ, లక్నో జట్లు తలా 12 పాయింట్లతో 4వ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. అలాగే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కూడా చెరో 10 పాయింట్లతో మేము సిద్ధమే అంటున్నాయి. అయితే ఈ జట్లన్నీ తదుపరి వాటి 2 మ్యాచ్ల్లోని విజయం సాధించాల్సిన పరిస్థితి. ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. ఒక మ్యాచ్ లో ఓడిపోయిన సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అంటే సిఎస్కే, ఢిల్లీ, లక్నో సూపర్ జైంట్స్ లకి 50% ప్లే ఆఫ్ రేస్ లో నిలిస్తే, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ 30% లో ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. ఇక కేకేఆర్, రాజస్థాన్ 99% ప్లే ఆఫ్ రేస్ లో ఉంటే, ఎస్ఆర్హెచ్ 80% ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది.